మరి జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి మాటలు మాడుతూ మరి వచ్చిన వెంటనే తలాతోక లేని మాటలు మాడుతూ మ్యాన్ క్రియేటెడ్ ఫ్లడ్స్ అట. ఎక్కడన్నా ఆ రకంగా ఎప్పుడు విన్నారండి? ఇంతమంది బాధల్లో ఉంటే వాళ్ళ టీం పంపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలా, లోకేష్ గారిని నేర్చుకోవాలి. ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారాయణ కావచ్చు, అది అందరూ ఏ రకంగా పనిచేస్తున్నారో మరి పార్టీ తరఫున మరి చూడాలి. ఆ రోజు ఫ్లడ్స్ వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వేసుకొని ఏరియా సర్వే అని చెప్పి చక్కర్లు కొడుతూ పైన చూసి వచ్చి ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకున్నాడు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ విజనరీ లీడర్. ఆయనకున్న విజనరీ, ఆయనకున్న ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుందో ఆలోచిస్తారో మరి ఈరోజు చూసాం. మీ ప్రెస్ కూడా ఇక్కడే పెట్టుకొని బస్సులో కూర్చొని మరి విఘ్నేశ్వర స్వామి వినాయక చవితి ఉన్నా కూడా ఇక్కడే టెంట్ వేసుకొని స్వామివారిని పెట్టి మరి కలెక్టర్ ఆఫీస్ నుంచి నడిపిస్తున్నారంటే ఏ రకంగా పాలన మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అనే ఆలోచన ఏ రకంగా పోతుందని ఆలోచించాలా. ఈయన ఒకరోజు వచ్చి ప్యాంట్ ఎత్తి, అది కూడా చెప్పులు కూడా చూసా, ఇంతకు ముందర 1,00,000 చెప్పులు వేసాడు, మొన్న రబ్బర్ చెప్పులు వచ్చినాడు. సో అది వాళ్ళకున్న విద్యస్సు. ఏం వేసుకుంటే ప్యాంటు పోద్దా, ఏం వేసుకుంటే చెప్పులు పోతాయని అని ఆలోచించే మనిషి జగన్మోహనుడు అయితే ఈరోజు హుటాహుటిన రాత్రి పరిగెత్తి మరి ప్రజల్ని కాపాడాలి, వీళ్ళ బతుకులు ఏమవుతాయి, వాళ్ళకి ఫుడ్ ఎట్టా, నీరెట్టా, మరి ఉండేదానికి ప్లేస్ కూడా వాళ్ళు ఉంటే ఇల్లు కూడా మొత్తం కూడా దగ్గర 3-4 అడుగులు మరి సిల్ట్కు మొత్తం ఫిల్ అయిపోయి మరి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళని కాపాడాలని చెప్పక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చిన లీడర్ చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ చేస్తున్నాం.